చామదుంప పులావ్. ఓకే, పులావ్ చేయబోతున్నాం అనమాట. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి చామదుంపలు ఎస్, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాము. అలాగే మనం ఉడకపెట్టేసుకున్నాము ఆల్రెడీ. ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకొని తెచ్చుకున్నాం. ఓకే, సో దుంపలు కొంచెం మనం ముందుగానే ఉడకబెట్టుకుంటే ఏంటి అంటే ఆ కుకింగ్ టైం అనేది తగ్గుతుంది అన్నమాట. అవును, ఈజీగా అయిపోతుంది. ఎవరైతే సడన్ గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా ఇది కుక్కర్ పెట్టేసుకుని ఏదో పని చూసుకుని వచ్చిన తర్వాత చేసుకుంటే ఈజీ. ఎస్, మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి పులావ్ కావాల్సిన దినుసులు. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో ఫస్ట్ బిర్యానీ ఆకు ఇంకా మసాలా దినుసులు వేసేద్దాం. బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు కూడా. ఫస్ట్ మనం ఇలా వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి చక్కగా అరోమా అనేది బయటకు వస్తుంది అవునా నుంచి. ఓకే, నెక్స్ట్ మనం పోపు కూడా పెట్టేసుకుందాం. ఇంకొక స్పూన్. సో జీలకర్ర, ఆవాలు, పొట్టు మినపప్పు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు కూడా. ఆల్రెడీ చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం వేద్దాం పల్లవి? సో నెక్స్ట్ ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోనే మనం చామదుంప కూడా వేసేస్తున్నాం. ఆల్రెడీ ఉడికించుకున్నది. ఒక కప్పు. కప్పు. ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ వేసి కలిపేసుకుందాం. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి. ఓకే పల్లవి, మనం ఫైనల్లీ కిన్వా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా ఒక 5 minutes పాటు సాట్ చేసుకోవాలి. ఓకే, సో కీన్వాన్ కూడా మనం ఉడికించుకొని తెచ్చేసాం. ఇది నానబెట్టి ఉడికించుకున్నాం అనమాట. ఓకే, కీన్వా కూడా. సో మరి ఇది కూడా మనం ఒక కప్పు వేసుకుంటున్నాం. సేమ్ మనం ఎంతైతే చామదుంప వేసుకుంటామో అంతే కీన్వా కూడా వేసేసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం వాటర్ స్ప్రింక్లర్ చేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుందాం. అలాగే సరిపోతుంది. పల్లవి, సో మనమైతే ఒక సాలిడ్ 5 minutes అయితే చేసాం కుక్ అవ్వడానికి. అయిందా లేదో చూద్దామా? చూసేద్దాం. సో చక్కటి అరోమా అయితే వస్తుంది. అవును, అండ్ ఫైనల్లీ మంచిగా కుక్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఓకే అమూల్య, చామదుంప పులావ్ రెడీ. ఓకే, చామదుంప పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చామదుంప పలావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, పొట్టుమినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న చామదుంపలు, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ఉడికించుకున్న కీన్వా,
చామదుంప పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, పొట్టుమినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు, సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ఉడికించుకున్న కీన్వా, కొద్దిగా నీళ్లు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామదుంప పలావ్ రెడీ.